అందరికి నమస్కారం. అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో జరుగుతున్నటువంటి రోలుగుంట గ్రామంలో జరుగుతున్న గౌరీ పరమేశ్వర్ల జాతరకి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈ రోజున ఆ పరమేశ్వరి అనుగ్రహంతో నేను ఆ జాతరలో పాల్గొనబోతున్నాను. అందులో భాగంగానే ఈరోజు డిస్ట్రిక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గుడివాడ అమర్నాథ్ గారు వాళ్ళకి ఇంటికి రావడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది ఈ జాతరలో పాల్గొనడము. అలాగే జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ కూడా చూస్తూ ఉన్నాము. దేవుణ్ణి కూడా అడ్డం పెట్టుకుని ఎలా రాజకీయాలు చేస్తున్నారో ఈ కూటమి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాము. అంటే కాదేది అనర్హం అన్నట్టు తయారైంది వాళ్ళ కూటమి ప్రభుత్వంలో. ఆఖరికి దేవుడు కూడా అనర్హులు కాలేకపోతున్నారు వీళ్ళ రాజకీయాల్లో భాగంగా. సో ఈ రోజు వెళ్లే గౌరీ పరమేశ్వర్ల జాతరలో కూడా నేను దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నాను, దయచేసి 29లో న్యాయం గెలవాలి, నిజం గెలవాలి. ప్రజలు ఆల్రెడీ అర్థమవుతోంది వాళ్ళకి ఎటువంటి కళ్ళబొల్లి హామీలు చెప్పి ఇప్పుడున్న అధికారంలోకి వచ్చారు, ఎలాంటి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు, ఎలా మోసం చేసి అధికారంలోకి వచ్చారని ప్రజలకు అర్థమైంది. అందుకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి